రాములోరికి భక్తులిచ్చిన విరాళాలపై పలు సందేహాలు. స్వామివారి బంగారంపై ముసురుకుంటోన్న ప్రశ్నలు. వారిద్దరూ నగరానికి ముఖ్యులే. ఒకరేమో నగర ప్రథమ పౌరుడైతే మరొకరు నగరంలో కీలక నియోజకవర్గానికి ప్రజాప్రతినిధి. మొదటి నుంచి ఉప్పు నిప్పుగా ఉన్న వీరు మధ్యలో ఒక్కటైనా తిరిగి కత్తులు నూరుకుంటున్నారు. ఒకరేమో పనులు చేయాలనుకుంటే మరొకరు అడ్డుకుంటున్నారు. తమ ఆధిపత్యాన్ని నిరూపించుకోవడానికి నగరాభివృద్ధికి అడ్డంకిగా మారుతున్నారు. ప్రభుత్వం ఎన్నో పథకాలు మరెన్నో ప్రయోజనాలు చేకూర్చి ఓరుగల్లును డెవలప్ చేయాలని అనుకుంటే అందుకు వీరి ఆధిపత్య పోరు అడ్డుకట్ట వేస్తోంది. ప్రజల్లో చర్చ జరుగుతున్న వీరిద్దరి విషయంలో అధిష్టానం నిర్ణయం ఎలా ఉండబోతుంది? వరంగల్ తూర్పు టీఆర్ఎస్లో ఆధిపత్య పోరుకు కారణమెవరు? వివరాలు ఈ కథనంలో చూద్దాం. వరంగల్ నగరం చారిత్రాత్మకంగా రాజకీయంగా పేరొందిన సిటీ. తెలంగాణ ఉద్యమానికి ఊపిరినిచ్చిన ఓరుగల్లు తెలంగాణ ఏర్పాటు తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ కలల పంటగా రూపుదిద్దుకోవడానికి సిద్ధమైంది. హైదరాబాద్ తర్వాత అంతటి సిటీగా వరంగల్ను అభివృద్ధి చేయాలనే సంకల్పాన్ని పెట్టుకున్నారు కేసీఆర్. దాంతో ఓరుగల్లుకు నిధుల వరద వెల్లువెత్తింది. ప్రతి సంవత్సరం రాష్ట్ర బడ్జెట్లో గ్రేటర్ వరంగల్కు ప్రత్యేకంగా 300 కోట్ల రూపాయల నిధులను అందిస్తూ తద్వారా నగరాభివృద్ధిని కాంక్షిస్తున్నారు వరంగల్ మహానగరపాలక సంస్థ. పరిధిలో వరంగల్ తూర్పు, పశ్చిమ, వర్ధన్నపేట, స్టేషన్ ఘన్పూర్, పరకాల నియోజకవర్గాలున్నాయి. ఇందులో ప్రధానంగా వరంగల్ తూర్పు, పశ్చిమ పూర్తిగా గ్రేటర్లో ఉండగా మిగతా నియోజకవర్గాలు పాక్షికంగా ఉంటాయి. నగర మేయర్ నన్నపనేని నరేందర్ టీఆర్ఎస్ నుంచి గెలుపొందారు. గ్రేటర్ పరిధిలో ఉన్న 5 నియోజకవర్గాల ఎమ్మెల్యేలు కొండ సురేఖ, వినయ్ భాస్కర్, ఆరూరి రమేష్, డాక్టర్ టి రాజయ్య, చల్లా ధర్మారెడ్డిలు కూడా టీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన వారే. దీంతో నగరంలో అభివృద్ధి కొత్త పుంతలు తొక్కుతోందనుకున్నారు ప్రజలు. ఎక్కడ ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఉంటుందని భావించారు. కానీ అసలు కథ అక్కడే మొదలైంది. గ్రేటర్కు చెందిన ఎమ్మెల్యేల్లో కొందరికి మేయర్తో సమన్వయం లేకపోవడంతో పాటు నగరాభివృద్ధిని కాంక్షిస్తున్నట్లు నిరంతరం సమీక్షలతో గడిపే డిప్యూటీ సీఎం కడియం శ్రీహరికి నగరంలో ప్రజాప్రతినిధులకి మధ్య గ్యాప్ ఏర్పడింది. ఈ గ్యాప్ నడుము పెట్టుకుని కడియం ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నారు. అభివృద్ధికి గ్రహణం పట్టడానికి ఇవన్నీ కారణాలయ్యాయి. నగరంలో ఏ పనైనా సదరు ఎమ్మెల్యేకు నగర మేయర్కు మధ్య సమన్వయం కుదిరినప్పుడే ఆ పని సజావుగా జరుగుతుంది, అభివృద్ధి కనిపిస్తుంది. కానీ నగరంలోని కీలక నియోజకవర్గమైన వరంగల్ తూర్పులో మాత్రం అభివృద్ధికి ఆధిపత్య పోరు అడ్డంకిగా మారింది. ముఖ్యంగా మేయర్ నరేంద్రకు ఎమ్మెల్యే కొండ సురేఖ, ఎమ్మెల్సీ కొండ మురళి మధ్య జరుగుతున్న ప్రత్యక్ష యుద్ధం అటు కార్యకర్తలకు ఇటు నియోజకవర్గ ప్రజలకు అర్థం కాకుండా మారింది. మేయర్ ఎన్నికలకు ముందు నుంచే నన్నపనేని నరేందర్ను కొండ మురళి అడ్డుకోవాలని చూశారు. నరేందర్ కార్పొరేటర్గా నిల్చున్న చోట ఒక స్వతంత్ర అభ్యర్థికి సహకరించారు. కాకపోతే ఆ స్వతంత్ర అభ్యర్థి ఓడిపోయారనుకోండి, అది వేరే విషయం. ఆ తర్వాత జరిగిన మేయర్ ఎన్నికకు కూడా కొండ దంపతులు సహకరించలేదన్నది కూడా ప్రజలకు తెలిసిపోయింది. ఆ తర్వాత నరేందర్, కొండ మురళి మధ్య సయోధ్య కుదిరి కొన్ని రోజుల పాటు కలిసి పనిచేశారు. అయితే అదే సమయంలో కడియం శ్రీహరిని కనీసం తూర్పు నియోజకవర్గంలో అడుగు కూడా పెట్టవద్దంటూ ఆక్షేపించిన కొండ మురళి ఆ తర్వాత కొన్ని సమీకరణాల మధ్య కడియంతో దోస్తీ కట్టారు. తన ఆగర్భ శత్రువైన ఎర్రబెల్లికి కడియంకు మధ్య మంచి రిలేషన్స్ ఉంటాయని తెలిసినా అధిష్టానం దృష్టిలో తాను ఎవరికి వ్యతిరేకం కాదన్న సంకేతాలు పంపాలని కడియంతో సయోధ్య కుదుర్చుకున్నారు. అన్ని రోజులు తన ఆధిపత్యాన్ని కాదన్న కొండ మురళి తన లైన్లోకి రావడంతో కడియం మొత్తం నగరాన్ని, ఇక్కడి అధికారులను, ప్రజాప్రతినిధులను తన గుప్పెట్లో పెట్టుకుని ఆడిస్తున్నారంటూ టీఆర్ఎస్ వర్గాలే చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో కడియం శ్రీహరి నగరపాలక సంస్థపై కూడా పెత్తనం చెలాయించబోతే నరేంద్ర అడ్డుకుని తన అభ్యంతరాలు చెప్పారు. మొత్తం 8 సార్లు సమీక్ష సమావేశాలు నిర్వహించిన కడియం అందులో తీసుకున్న నిర్ణయాలు ఏవి అమలు చేయకపోవడం చర్చనీయాంశంగా మారింది. అలాగే మేయర్, ఇతర ప్రజాప్రతినిధుల మాట వినకూడదని అధికారులకు ఆదేశాలు ఇచ్చారట. ఓవైపు కడియం ధోరణిలా ఉంటే మరోవైపు కొండ మురళికి నరేందర్కు మధ్య మళ్లీ వివాదం మొదలైంది. ఓ సిటీ భూముల విషయంలో కొండ చేసిన సూచన నగరాభివృద్ధికి వ్యతిరేకంగా ఉందంటూ మేయర్ అభ్యంతరం చెప్పారట.
ఆ తర్వాత మంత్రి కేటీఆర్తో పావులు కదిపించారట. దీంతో కొండ మురళి భగ్గుమన్నారు. తన మాటను విననందుకు మేయర్పై ఫైర్ అయ్యారు. అప్పటికి వరంగల్ తూర్పులో ఉన్న 23 మంది కార్పొరేటర్లలో 14 మందిని తన వైపుకు తిప్పుకున్న మేయర్ స్వయంగా కొండాతో సై అంటే సై అంటున్నారు. తాజాగా మరో 4 కార్పొరేటర్లు కూడా అంతర్గతంగా మేయర్కు సపోర్ట్ చేస్తున్నారు. మిగతా 4లో కూడా 2 కార్పొరేటర్లు మేయర్తో టచ్లో ఉన్నారట. ఒకవేళ కొండా దంపతులు ఆగస్టులో పార్టీ మారితే తాము మేయర్ వెంట నడవడానికి సిద్ధమని చెప్పుకొచ్చారు. ఇటీవల జరిగిన కొన్ని పరిణామాల నేపథ్యంలో నగర ప్రజలు, నియోజకవర్గ టీఆర్ఎస్ కార్యకర్తలు కొంత కన్ఫ్యూజన్లో పడ్డారు. తాము ఎన్నుకున్న కొండా దంపతులు టీఆర్ఎస్లో ఉంటారా ఉండరా అన్నది తెలియడం లేదు. ఇదే సమయంలో మేయర్ నరేంద్ర చాలా యాక్టివ్గా నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి పెట్టడం, మంత్రి కేటీఆర్ సపోర్టుతో నగరానికి ఏం కావాలో అవి సాధించే ప్రయత్నం చేయడం కొండాకు కొంత ఇబ్బందిగా మారింది. ఇటీవల జరిగిన వరంగల్ ఛాంబర్ ఎన్నికల్లో నరేందర్ బలపరిచిన ప్యానెల్ చేతిలో కొండా బలపరిచిన ప్యానెల్ ఓడిపోయింది. ఆ తర్వాత విజేతలందరినీ వెంటబెట్టుకుని కేసీఆర్ దగ్గరకు తీసుకెళ్లారు నరేందర్. ఇదో రకంగా నరేందర్కు ప్లస్ అయింది. ఇక తాను వరంగల్ తూర్పు బరిలో ఉన్నట్టేనని, ఎట్టి పరిస్థితుల్లోనూ రాబోయే ఎన్నికల్లో వరంగల్ తూర్పు నుంచి పోటీ చేస్తానని నరేందర్ అంటున్నారట. కొండాతో అమీతుమీ తేల్చుకోవాలని సన్నిహితులతో అంటున్నారట. అంతేకాదు ఇటీవల నగరపాలక సంస్థ కమిషనర్ గౌతమ్ వ్యవహార శైలిపై కార్పొరేటర్లంతా ఓవైపు వ్యతిరేకిస్తుంటే కొండాకు సంబంధించిన 8 మంది మాత్రం ఆయనకు సహకరిస్తున్నట్టు మద్దతు పలకడం వివాదానికి దారితీసింది. మేయర్ను డిస్టర్బ్ చేయడానికి పనులను పాలనను ఇంతగా రాజకీయం చేయాలా అని కార్పొరేటర్లంతా అనుకుంటున్నారు. అయితే కొండ మురళితో స్వయంగా మాట్లాడే ధైర్యం లేకపోవడంతో వారంతా మేయర్కు చెప్పుకొని బాధపడినట్టు తెలిసింది. ఈ విషయమంతా అధిష్టానం దృష్టిలో ఉందని టీఆర్ఎస్ సీనియర్ నేత ఒకరు చెప్పారు. అంతేకాకుండా సీఎం ప్రత్యేక నిధుల నుంచి కార్పొరేషన్ అభివృద్ధి కోసం కేటాయించిన 300 కోట్ల రూపాయల నిధులను నగరంలో పలు చోట్ల అభివృద్ధికి కేటాయించారు. అయితే అండర్ బ్రిడ్జ్ ఏరియాలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసే సమయంలో కొండా దంపతులు నగర మేయర్ లేకుండానే పనులు ప్రారంభించారు. సదరు అధికారులు మేయర్కు అర్ధరాత్రి ఫోన్ చేసి విషయం చెప్పారట. ముందు ప్లాన్ చేసుకోరా అని అధికారులను మేయర్ నిలదీశారట. మీ గొడవలతో చచ్చిపోతున్నాం సార్ అని అధికారులు ఫోన్ పెట్టేశారట. మేయర్ కొండా వల్ల ప్రజలు నష్టపోతున్నారంటూ అధిష్టానానికి చెప్పారట. వీరి మధ్య మరింత వివాదం ముదిరేందుకు జిల్లాకు చెందిన సీనియర్ మంత్రి పావులు కదిపి తన ఆధిపత్యాన్ని నిలుపుకునే ప్రయత్నం చేస్తున్నారని వారు అంటున్నారు. ఏదేమైనా నగరపాలక సంస్థ పరిధిలో జరుగుతున్న ఈ ఇద్దరి వివాదం అభివృద్ధికి ఆటంకమైంది. వీరిని సమన్వయపరచాల్సిన కడియం లాంటి పెద్ద మనుషులు పట్టించుకోకపోగా తమ ఆధిపత్యం కోసం చూసుకోవడం ప్రస్తుతం టీఆర్ఎస్ అధిష్టానం దృష్టిలో పెద్ద మైనస్ అయిందట. ఎవరేం చేసినా పార్టీ విషయంలో, ప్రజల విషయంలో ఏదైనా తేడా వస్తే ఎవ్వరిని సహించేది లేదని సీఎం కేసీఆర్ సదరు నేతల గాడ్ ఫాదర్ల ద్వారా ఇద్దరికి సంకేతాలు పంపారు. తూర్పు టికెట్ మాట ఏమో గానీ కొండా దంపతుల వ్యవహార శైలిపై పార్టీలో కొత్త సమస్యలు వస్తున్నాయని చెప్పుకుంటున్నారు. మరి ఈ వివాదానికి తెరదించే దిశగా కేసీఆర్ ఏం స్టెప్స్ తీసుకుంటారు? మురళీ నరేందర్ మధ్య సమన్వయం కుదిరేది ఎలా? తూర్పు ప్రగతికి నిరోధకులుగా మారిన వారిని సీఎం ఎలా నిరోధిస్తారు? వేచి చూడాలి. పులివెందులలో తెలుగుదేశం పార్టీ రాజకీయ ఎత్తుగడలు ఎలా ఉన్నాయి? పులిగడ్డ ప్రజల మనసులను టీడీపీ తన వైపు ఎలా తిప్పుకుంటోంది? పులివెందుల ప్రజల్లో ఉన్న వైఎస్ కుటుంబ సెంటిమెంటుకు ఏ విరుగుడు మంత్రమేస్తోంది? రాజకీయ మార్పు విషయంలో పులివెందుల ప్రజల మనోభావాలు ఎలా ఉన్నాయి? 4 దశాబ్దాల పులివెందుల రాజకీయ చిత్రపటంలో తాజాగా ఏ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి? వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. కడప జిల్లాలో పులివెందుల వైఎస్ ఫ్యామిలీకి కంచుకోట. ఆ ఫ్యామిలీ అంటే అక్కడ సెంటిమెంటు. గత 4 దశాబ్దాలుగా ఎన్నికలొస్తే ఆ కుటుంబానిదే అక్కడ హవా. ఈ విషయం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, హస్తిన వరకు ఎంతో పాపులర్. పులివెందుల్లో సర్పంచ్ పదవి నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పీఠం వరకు ఆ కుటుంబ సభ్యులు అనేక హోదాలు అనుభవించారు. వైఎస్ ఫ్యామిలీ పట్టు పులివెందులకే పరిమితం కాలేదు. రాజశేఖర రెడ్డి హయాం వచ్చేసరికి కడప జిల్లానే
వారి రాజకీయ పెత్తనంలోకి వెళ్లిపోయింది. ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు వైఎస్ తన మార్కుని ప్రదర్శించేవారని, అవసరమైతే సామదాన భేద దండోపాయాలను ప్రయోగించేవారని రాజకీయ విశ్లేషకులు చెబుతూ ఉంటారు. జిల్లాలో ముఖ్యంగా పులివెందుల్లో వైఎస్ ఫ్యామిలీ సెంటిమెంట్ ఏ స్థాయికి చేరిందంటే ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసినప్పుడు కూడా అక్కడి ప్రజలు మారలేదు. అప్పట్లో రాష్ట్రమంతా టీడీపీ గాలి వీచినా పులివెందుల ప్రజలు అందుకు భిన్నంగా ప్రతిస్పందించడం గమనార్హం. ఇక తాజా సందర్భంలోకి వస్తే రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిత్యం చంద్రబాబును తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. జరిగిన అభివృద్ధిని కూడా జరగలేదని బుకాయించడం, ప్రజలకు ఏదైనా మేలు జరిగినా దాన్ని గుర్తించకపోవడం వంటి నెగిటివ్ యాటిట్యూడ్ని వంటబట్టించుకున్నారు. ఈ ధోరణిపై సీఎం చంద్రబాబు బాగా విసిగిపోయారు. ఈ తరుణంలో ఆయన కడప జిల్లాపైన, ప్రధానంగా పులివెందులపైన దృష్టి సారించారు. పులివెందుల్లో వైఎస్ ఫ్యామిలీ ఇన్నేళ్లుగా చేయలేని పనులను మనం చేసి చూపిస్తే జగన్ ఏమంటారో చూద్దామని బాబు తమ్ముళ్ల వద్దన్నారట. అనడమే కాదు, ఆ దిశగా కార్యాచరణకు కూడా పూనుకున్నారు. నాలుగు దశాబ్దాలుగా వైఎస్ ఫ్యామిలీ పాలనలో ఉన్న పులివెందులకు సరైన సాగునీటి సదుపాయం లేదు. ఇదే ఇక్కడ ప్రధాన సమస్య కూడా. వైఎస్ కుటుంబం పరిష్కరించలేని ఈ సమస్యని చంద్రబాబు ఓ కొలిక్కి తెచ్చారు. గండికోట ప్రాజెక్టుకి కృష్ణా జలాలను తరలించి అక్కడి నుంచి పులివెందుల ప్రాంతంలోని చిత్రావతి, పైడిపాలెం ప్రాజెక్టులకు నీరందించారు. తద్వారా పులివెందుల కెనాల్స్కు నీటిని విడుదల చేశారు. దీంతో పులివెందుల ప్రజలకు సాగునీటికి కొదవ లేకుండా పోయింది. వ్యవసాయపరంగా ఆ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయగలిగింది తెలుగుదేశం ప్రభుత్వం. పులివెందుల్లో టీడీపీ సాధించిన ఈ రాజకీయ విజయం ఆ పార్టీకి అనూహ్యంగా కలిసొచ్చే అవకాశం ఉందన్నది విశ్లేషకుల అభిప్రాయం. దీనికి తోడు పులివెందుల ప్రజల్లో కూడా కొంత మార్పు వచ్చిన సంగతి వాస్తవం. పులివెందుల్లో ఒకప్పుడు ఒక్క వైఎస్ కుటుంబం తప్ప ఇతర పార్టీలంటే ప్రజలకు తెలియదు. సూటిగా చెప్పాలంటే ఇతర పార్టీలకు, ఇతర నేతలకు పులివెందుల్లో స్థానం ఉండేది కాదు. అక్కడ పర్యటించడానికి కూడా ఎవరూ సాహసించేవారు కాదు. అలాంటిది ఇప్పుడు పరిస్థితిలో చాలా మార్పు కనిపిస్తోంది. పులివెందుల్లో తెలుగుదేశం పార్టీ సమావేశాలు నిర్వహిస్తే భారీ సంఖ్యలో జనం తరలివస్తున్నారు. పులివెందుల ప్రజల్లో ఇంత మార్పు రావడానికి ప్రధాన కారణం స్థానిక టీడీపీ నేతలేనని చెప్పుకోవాలి. పులివెందుల టీడీపీ ఇన్ఛార్జి సతీష్ కుమార్ రెడ్డి, మరో నేత రామ్ గోపాల్ రెడ్డి, వీరిద్దరూ కలిసి పులివెందుల ప్రజల్లో రాజకీయ పరివర్తన తేవడానికి అహరహం శ్రమించారు. వైఎస్ కుటుంబం సెంటిమెంట్ నుంచి ప్రజల మెంటాలిటీ టీడీపీ వైపు మళ్లించేందుకు ఎంతో కష్టపడ్డారు. ఇప్పుడు మరో నేత ఎమ్మెల్సీ బీటెక్ రవి కూడా వీరి దారిలోనే కృషి సాగిస్తున్నారు. ఈ సందర్భంగా సతీష్ కుమార్ రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. పులివెందులకు నీటిని తెచ్చే వరకు తన గడ్డం మీసాలను తీయబోనని కడపలో ఆయన శపథం చేశారు. 2 ఏళ్ల పాటు అలాగే తిరిగారు. తన పంతం నెరవేర్చుకున్నాకే ఆయన గడ్డం మీసాలు కత్తిరించుకున్నారు. ఇక రామ్ గోపాల్ రెడ్డి విషయానికి వస్తే ఆయన ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ వచ్చారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు వారికి అందేలా శ్రద్ధ పెట్టారు. టీడీపీ హయాంలో పులివెందులకు 4000 ఇళ్లు మంజూరయ్యాయి. అనేక అభివృద్ధి పనులు అనతి కాలంలోనే సాకారమయ్యాయి. తద్వారా ఆ ప్రాంత ప్రజల మనసు చూరగొన్నారు. ఇలా అడుగడుగున వ్యూహాత్మకంగా పావులు కదుతూ వైఎస్ కుటుంబ ఓటు బ్యాంకుని కొల్లగొడుతూ వచ్చారు. ప్రస్తుతం పులివెందుల్లో జరిగిన అభివృద్ధికి కానీ, ప్రజల్లో వచ్చిన మానసిక మార్పుకి కానీ సీఎం చంద్రబాబు నాయుడు మొదలు జిల్లా తెలుగు తమ్ముళ్ళందరి కృషి ఉందన్న అభిప్రాయం పార్టీ శ్రేణుల్లో కూడా బలపడింది. జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, మంత్రులు సోమిరెడ్డి, ఆదినారాయణ రెడ్డి సహా అందరి ప్రమేయం ఇందులో ఉందన్న మాట వాస్తవం. ఈ కోటలో పాగా వేయాలన్నదే తమ్ముళ్ల ముఖ్య లక్ష్యమట. ఈ లక్ష్యం ఎప్పుడు నెరవేరుతుందో చూడాలి మరి. దక్షిణ అయోధ్యగా భాసిల్లుతున్న భద్రాచలంలో రాములోరికి కొత్త కష్టం వచ్చి పడింది. 2వ స్వర్ణ భద్ర కవచం కోసం సేకరించిన బంగారం ఎక్కడా అంటే సమాధానం దొరకడం లేదు. దాతలకు రసీదుల్లేవు. ఫిక్స్డ్ డిపాజిట్ చేశారా అని అడిగితే దానికి స్పష్టమైన బదుల్లేదు. తిరుమల బంగారు ఆభరణాలపై రగడ జరుగుతున్న నేపథ్యంలో భద్రాద్రిలో రాములోరి బంగారం భద్రమేనా అన్న ప్రశ్న ఆసక్తికరంగా మారింది.
ఈ సందర్భంగా తలెత్తుతున్న సందేహాలపై ప్రత్యేక కథనం మీకోసం. భద్రాచలం అనేది సాక్షాత్తు శ్రీరామచంద్రుడు నడయాడిన పవిత్ర భూమి అని భక్తుల నమ్మకం. రాముడి జన్మభూమి అయోధ్య అయితే భద్రాచలం రాముడు కొలువైన భూలోక వైకుంఠమని పండితులు చెబుతారు. ఇంతటి విశిష్టత కలిగిన భద్రాద్రి రామాలయంలో పాలనాపరంగా పలు వివాదాలు కొనసాగడం గమనార్హం. పూర్తి స్థాయి పాలక మండలి లేకపోవడంతో అధికారులదే ఇక్కడ ఇష్టారాజ్యంగా మారింది. గతంలో ఆలయ ఈవోగా పనిచేసిన అధికారులకు అర్చకులకు మధ్య నిత్య వివాదాలు కొనసాగడం తెలిసిన విషయమే. ఆ సంగతిని పక్కన పెడితే ఇప్పుడు భద్రాద్రిలో కొత్త సమస్య చర్చనీయాంశంగా మారింది. రాములోరి రెండో స్వర్ణ భద్ర కవచం కోసం సేకరించిన బంగారం ఎక్కడా అని అడిగితే అధికారుల నుంచి కానీ అర్చకుల నుంచి కానీ సరైన జవాబు రావడం లేదు. ఆలయ ఈవో కూడా నా వద్ద సమాచారం లేదు అని బదిలిస్తూ ఉండడం విచిత్ర పరిణామం. రాములోరి బంగారం భద్రంగానే ఉందా? ఉంటే ఎక్కడుంది? దాతలెవరు? వారికి సంబంధిత రసీదులు ఇచ్చారా అన్న ప్రశ్నలకు కూడా సరైన సమాధానాలు దొరకడం లేదు. అసలు భద్రాద్రిలో ఈ బంగారం ముచ్చటేంటో తెలుసుకోవాలంటే స్వర్ణ భద్ర కవచం గురించి కొంత ముచ్చటించుకోవాలి. భద్రాద్రి రాములోరికి 2016 మార్చి 16న మొదటి స్వర్ణ భద్ర కవచం ఏర్పాటు చేశారు. సీతారామ లక్ష్మణులను బంగారు కవచంతో అలంకరించారు. త్రిదండి చిన్నజీయర్ స్వామి చేతుల మీదుగా ఈ కవచ ధారణ నాడు ఎంతో వైభవంగా జరిగింది. మొదటి స్వర్ణ భద్ర కవచం ఏర్పాటు చేసిన తర్వాత చిన్నజీయర్ స్వామి రెండో స్వర్ణ భద్ర కవచం కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుందని సలహా ఇచ్చారు. అంతేకాదు ఎవరైనా దాతలు ముందుకొచ్చి బంగారం విరాళంగా ఇవ్వమని విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో కొందరు భక్తులు 300 గ్రాముల బంగారం 2 లక్షల రూపాయల నగదు స్వామివారికి విరాళంగా ఇచ్చారు. అప్పుడు ఇచ్చిన బంగారం ఇప్పుడు ఎక్కడుంది అన్నదే ప్రస్తుతం $1 మిలియన్ ప్రశ్నగా మారింది. ప్రస్తుత ఆలయ ఈవో ప్రభాకర్ శ్రీనివాస్ని ఈ అంశంపై కదిలిస్తే తనకంటే ముందు ఈవోగా పనిచేసిన అధికారి తనకు ఆ వివరాలు ఇవ్వలేదని చెబుతున్నారు. రెండో స్వర్ణ భద్ర కవచం కోసం సేకరించిన బంగారం వివరాలు తన దగ్గర లేవని భద్రాద్రి రామాలయం ఈవో చెబుతున్న నేపథ్యంలో భక్తులు అనేక సందేహాలను లేవనెత్తుతున్నారు. స్వామివారికి ఇచ్చిన విరాళాలపై క్లారిటీ ఇవ్వకపోవడం ఏమిటని అడుగుతున్నారు. ఈ తరుణంలో ఆలయ ఈవో ప్రభాకర్ శ్రీనివాస్ తాజాగా మరో విషయం వెల్లడించారు. రెండో స్వర్ణ భద్ర కవచం కోసం దేవాదాయ శాఖ కమిషనర్ నుంచి ఇంకా అనుమతి రాలేదట. అనుమతి వచ్చిన తర్వాత 4 కేజీల బంగారంతో రెండో స్వర్ణ భద్ర కవచాన్ని ఏర్పాటు చేస్తామని ఆయన తెలియజేశారు. అయితే భక్తులు మాత్రం ఒక అంశంపై క్లారిటీని కోరుతున్నారు. 2 ఏళ్ల క్రితం విరాళంగా వచ్చిన బంగారం ఎక్కడుందో ఆలయ అధికారులు విస్పష్టంగా ఓ ప్రకటన చేయాలని అడుగుతున్నారు. భద్రాద్రి రామాలయంలో అధికారులకు అర్చకులకు మధ్య సాగే వివాదాలకు తోడు ఇప్పుడు కొత్తగా బంగారం వివాదం జతకవడంపై కొందరు విమర్శిస్తున్నారు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని భద్రాద్రి రామాలయం ప్రతిష్ఠ మసకబారకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. చూద్దాం సర్కారీ పెద్దలు ఎలా స్పందిస్తారు. ఇదండి ఇవాల్టి ఇన్సైట్. రేపు మరిన్ని ఆసక్తికర కథనాలతో మీ ముందుంటాను. చూస్తూనే ఉండండి ABN ఆంధ్రజ్యోతి.